139వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టుకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకన ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని, మన హృదయాల్ని పరిశోధిస్తూ ఉంటాడు. మనం రోజులు ఎలా ఉంటున్నాం, మనం ఎలా ఉంటున్నాం, రోజులో దేవునికి అనుకూలంగా ఉంటున్నామా, లేకపోతే లోకానుసారమైన జనాల్లాగా వాళ్ళతో కలిసిపోతుంది మనసు, మన మైండ్, ఆలోచన అనేది మనం అలా పరిశీలించుకుంటూ ఉండాలి. మనల్ని మనం అలా పరిశీలించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏంటంటే మన అంతరింద్రియం, మన ఆలోచనలు, మనం ఎలా ఆలోచిస్తున్నాం. ఈ దేవుడి మార్గంలో నడుస్తూ ఉంటున్నాం. ఇది ఇరుకు మార్గం కదా, ఇరుకు మార్గంలో వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, మంచిగా ఆలోచిస్తున్నారా, లేకపోతే ఏమన్నా సనుకులు గోణుగులు ఇజ్రాయెల్ జనాలు ఉన్నారు కదా, అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. వాళ్ళ అవిధేయత వలన 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. ఇక అప్పుడు వాళ్ళు విసుక్కుంటా సనుక్కుంటా ఉన్నారు. ఎందుకు వాళ్ళ 40 సంవత్సరాలు అక్కడ వాళ్ళ బాధలు పడ్డారు అంటే వాళ్ళ పాపం, అవిధేయత వల్ల దేవుడు అలా శిక్షించాల్సి వచ్చింది. వారి పాపం వాళ్ళని అలా చేసింది. దానితో ఇంకా అలా సనగటం కొనగటం వల్ల ఇంకా శిక్షలు ఎక్కువైపోయి మరణాలు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. మన అవిధేయత ఏంటంటే, అవిధేయత శిక్షణ తెచ్చిపెట్టింది. మన హృదయాలు, మన ఈ మార్గంలో ఉన్నాం, ఇరుకు మార్గంలో ఉన్నాం. ఇది ఇరుకు మార్గమే. లోక సంబంధమైన మార్గం అది విశాలంగా ఉంటుంది, అది విచ్చలవిడిగా ఉండిద్ది. ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు అనేకులంట. కాబట్టి ఈ ఇరుకు మార్గంలో మనం ఎలా ఉంటున్నాం, ఎలా ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా స్పందిస్తున్నారా లేకపోతే నెగిటివ్గా స్పందిస్తున్నారా, అలా దేవుడు అలా చూస్తూ ఉంటాడు. పలానా ఒక మనుషుని భక్తి చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ భక్తి చేసేవాళ్ళని అలా గమనించుకుంటూ ఉంటాడు. అంతరింద్రియాలలో తొంగి చూస్తాడు దేవుడు. ఎలా ఆలోచిస్తున్నాడు ఆ పలాని వ్యక్తి, దేవుడికి సరిగ్గా స్పందిస్తున్నాడా, లేదా తీసుకుంటున్నాడు, సనుక్కుంటున్నాడా, ఇది పలానా ఆ టైంలో సనుక్కున్నాడు, ఈరోజు సనుక్కున్నాడు, అలా మొత్తం డీటెయిల్గా దేవుడు పరిశోధిస్తాడు. అలా పరిశోధించి ఆ వ్యక్తికి మార్కులు వేసుకుంటాడు. అలా తరచుగా వాళ్ళ పద్దాకా తప్పిపోతూ ఉంటున్నారు అనుకో, దేవుడికి చిరాకు తెప్పించడం, విసుగు తెప్పించడం, అలా తెప్పిస్తూ ఉంటుంటే అలా చూసి దెబ్బేస్తాడు దేవుడు. ఇప్పుడు ఇజ్రాయెల్ జనాలు ఉన్నారు కదా, అబ్రహాం సంతానం, వాళ్ళని కూడా అలాగే దేవుడు అలా చూసేవాడు. చూసి టపియను దెబ్బ కొట్టేవాడు. అప్పటికి కూడా ఎంతోమంది ప్రవక్తలను పంపించేవాడు. అలా పంపించి కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల పాటు దేవుడు అట్లా చెప్పించి ఒక్కడు కూడా వినేవాడు కాదు, సరిగ్గా ఎవ్వరు కూడా వినేవాడు కాదు. దేవుడు ఏం చేసేవాడు, ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో బబులోను రాజ్యాలు ఉండేవి, బబులోను సామ్రాజ్యం, ఆ రాజును పంపించి శిక్షించేవాడు, కుళ్ళ పొడిపించేసేవాడు దారుణంగా. అలా వదిలేవాడు దేవుడు. వాళ్ళ పాపాలకి, అవిధేయతకి శిక్షగా అలా దేవుడు పక్క దేశపు రాజుల్ని వీళ్ళ మీదకి పంపించేవాడు శిక్షగా. ఇప్పుడు అలాంటి శిక్ష వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, దేవుడిని సనుక్కోకూడదు. దేవుడిని నమ్ముకున్నావు, నాకు ఇంత బాధ తెప్పించాడు అనేసి దేవుడిని సనక్కూడదు. దేవుడు అది ఇది అని మనం అనకూడదు. మన అవిధేయత వల్లే కదా ఆ శిక్ష వచ్చినప్పుడు, మన అవిధేయత వల్ల ఆ శిక్ష వచ్చింది. కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకొని దేవుడికి మనం అప్పగించుకోవాలి. దేవా, ఇదిగో నా అవిధేయత వల్లే ఇప్పుడు నేను ఈ శిక్షకు గురయ్యా. ఇప్పుడు పక్క దేశపు రాజులు వచ్చి మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేశారంటే అది మా అవిధేయత వల్లే. కాబట్టి మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని దేవునికి విరుద్ధమైన క్రియలు ఉంటాయి కదా, అవి చేయకుండా ఉండాలి. దేవుడికి నచ్చే క్రియలు చేస్తా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు సంతోషపడతాడు మనల్ని బట్టి. మనకి పరలోకంలో మంచి ర్యాంకింగ్ ఉండిద్ది. ఇది లేదనుకో, దేవునికి అసలు లోపడతలేదనుకో, సరిగ్గా
సనుగులు గొనుగులు ఈ ఇరుకు మార్గంలో సనుగులు గొనుగులు ఇలాంటివి వస్తూ ఉంటున్నాయి అనుకో, మనకి మార్కులు తగ్గిపోతాయి. ఈ 70 సంవత్సరాల్లో మనకి మార్కులు వేసుకుంటాడు దేవుడు. పరీక్షల బోర్డు పెడతా ఉంటాడు, ఎన్ని పరీక్షలు వచ్చినాయి, ఎన్ని పరీక్షల్లో ఎంత మార్కులు వచ్చినాయి, అలా యావరేజ్గా క్యాలిక్యులేషన్ చేసుకుని ఫలానా ఈ వ్యక్తికి ఇదిగో 75 మార్కులు, 80 మార్కులు, ఇదిగో అబ్రహాంకి 95 మార్కులు, ఇంకా అలా ఎవడో పౌలుకి 98 మార్కులు అనుకో, 98, ఇంకా అలా ఒక్కొక్కరికి వారి భక్తిని బట్టి దేవుడు మార్కులు వేసుకుంటా వెళ్తాడు. అలా ఆ వచ్చిన మార్కులను బట్టి పరలోకంలో మంచి పొజిషన్లు ఉంటాయి వాళ్ళకి. దేవుడు కూడా నాతో చెప్పాడు, పరలోకంలో మంచి పొజిషన్స్ ఉండే జాబులు ఉండి, ఆ జాబులు తగ్గట్టుగా నేను మిమ్మల్ని ఇక్కడి నుంచే సిద్ధపరుస్తున్నాను, భూమి మీద నుంచే సిద్ధపరుస్తున్నాను. కాబట్టి సిద్ధపాటు వచ్చినప్పుడు దిద్దుబాటు, నేను మిమ్మల్ని దిద్దుబాటు చేసినప్పుడు మీరు విసుక్కోవద్దు, నేను మిమ్మల్ని శిక్షించినప్పుడు మీరు విసుక్కోవద్దు. పిల్లోడు తప్పు చేస్తే తండ్రి దెబ్బేస్తాడు, పట్టి అని కొడతాడు. పిల్లోడు ఎదురు తిరగకూడదు, తండ్రికి విధేయత చూపించి, సరే తండ్రి ఇదిగో నేను అపరాధం చేశాను కాబట్టే నువ్వు నన్ను కొట్టాడని అర్థం చేసుకుని తండ్రికి లోబడాలి. అదేవిధంగా భూమి మీద ఉన్న మనుషులు కూడా అంతే. దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వాళ్ళ టపి అని కొట్టినప్పుడు దేవుడు వల్ల ఇలా అయింది అలా అయింది, దేవుడు మంచోడు కాదు అని ఇలా అనకూడదమ్మా. ఇట్లా అనకూడదు, ఇలా అనకూడదు. ఇలా అంటే దేవుడు దుఃఖపడతాడు. ఈ శరీరం ఏంటంటే ఇది తాత్కాలికమైన శరీరం, ఇది ఒక డబ్బా శరీరం. దేవుడు ఈ శరీరాన్ని ఎలా చూస్తాడంటే వాడి పడేసే ఒక వస్త్రంలాగా, ఒక డబ్బాలాగా చూస్తాడు. మనం దీన్ని చాలా విలువైన దానిలా చూస్తాం, కానీ దేవుడు దీన్ని ఒక డబ్బాలాగా చూస్తాడు. మనం కూడా దీన్ని ఒక డబ్బాలాగానే చూడాలి, వాడి పడేసే వస్త్రంలాగా చూడాలి, వాడి పడేసి ఒక వాహనంలాగా చూడాలి. కానీ దీన్ని మరీ అంత కేరింగ్గా చూసుకోవాల్సిన పని లేదు. బైబిల్ ప్రకారంగా అయితే దేవుడు ప్రకారంగా దేవుడు శరీరాన్ని ప్రేమించకూడదు. ఈ శరీరం ఉంది కదా, దాన్ని ఎలాగంటే ఇప్పుడు చేప ఉంది, పచ్చి చేప తెచ్చుకుంటామా, బండకేసి రుత్తారా, నీట్గా రుత్తారా, తింటాకి ఉపయోగపడేటట్టుగా బండకేసి రుద్ది నీట్గా చేస్తారా? అదేవిధంగా మనల్ని దేవుడు చేస్తాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం బండకి రుద్దపడినప్పుడు అయ్యో ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, దేవుడు అది ఇది అని మనం అనే హక్కు మనిషికి లేదంట. నీకు లేదు, నాకు లేదు, అది ఎవరికీ లేదు. ఒకవేళ అంటే అది పరలోకపు చట్టరీత్యా నేరం. ఇప్పుడు ఈ చట్టాలు భూలోకంలో చట్టాలు ఉన్నాయి, వాటిని కానీ మనం అతిక్రమిస్తే ఏమైంది మన పరిస్థితి? జైలు వేసి కొలబడుతారా లేదా? పరలోకపు చట్టానికి విరుద్ధంగా భూమి మీద కానీ మనం చేసామంటే నరకంలోకి దేవుడు వదిలేస్తాడు. ఇక అంటే శిక్ష వచ్చేసి భయంకరమైన శిక్ష వచ్చేది. అప్పుడు ఏం చేస్తారు? నరకంలో కూలబడి చేస్తారు, మామూలుగా ఉండదు. ఇప్పుడు నరకం అంటే ఇప్పుడు భూమి మీద రకరకాల బాధలు ఉంటాయి మనుషులకి, రకరకాల గురించి ఆలోచించుకుంటారు, రకరకాల బాధలు, దాని గురించి బాధ, ఒకటి దీని గురించి బాధ, ఒకటి దీని గురించి ఇక్కడ బాధ అంటాడు, అక్కడ బాధ, ఇక్కడ బాధ, రకరకాల బాధలు చెప్పుకుంటారు. ఈ బాధలన్నిటిని కూడా ఒక్కటికే చచ్చి మూట కట్టి ఒకటి మీద పడేస్తే ఎలా ఉండిద్ది? దాన్ని 1000 రెట్లు చేస్తే ఆ బాధనే అంత బాధ ప్రతి క్షణం నరకంలో పడాల్సి వచ్చింది. మనిషికి ఒకే ఒక జన్మ, అది ఈ జన్మలోనే తేల్చుకోవాలి. పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలనేది తేల్చుకోవాలి. నరకానికి వెళ్తే ఇక వచ్చేది ఉందా? పరలోకానికి వెళ్తే ఇక అదేగా పరిపూర్ణమైన లైఫ్. పరలోకం వెళ్తే చాలు. ఈ పౌలు లాంటి భక్తులు ఏంటంటే పరలోకంలో గొప్ప పొజిషన్ రావాలన్నట్టుగా దేవుడు పిలిచిన పిలుపుకి తగ్గట్టుగా నడవాలి. నడిస్తే పరలోకంలో మంచి ఉన్నత స్థానంలో ఉండొచ్చు అన్న విధంగా వీళ్ళు ఏంటంటే ఉన్నతంగా జీవించారు. పౌలు చాలా గొప్పగా జీవించారు. భక్తిలోనే టాపు భక్తి చేశారు పౌలు లాంటి వాళ్ళు. ఇప్పుడు కొత్త నిబంధన ఉంది, అందులో సహం పైగా పుస్తకాలన్నీ పౌలు రాసినయేగా. కొత్త నిబంధన అంటే ఏం కనిపించింది మనకి? శిష్యులు కనపడతారు, అందులో ముఖ్యంగా పౌలే కనపడతాడు. వీళ్ళందరిలో కూడా టాప్గా పౌలు కనపడతాడు. పౌలు రాసినయేగా
పౌలు 14 సంఘాలు ఎన్నో స్థాపించాడంట. ఏదో నెట్లో చూశాను నేను, 22 ఎన్నో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అన్నట్టుగా. అంటే రాసినయేమో కొన్ని ఇలా ఇంకా ఉన్నాయి అన్నట్టుగా నేను చదివాను. సరే, అలా ఏంటంటే లోబడేవాళ్ళు అంతగా లోబడ్డారు. అలాంటి వాళ్ళు దేవుడు పరలోకంలో గొప్పగా హెచ్చిస్తాడు. కనీసం పరలోకం అన్నా లేదట చూసుకోవాలి, నరకంలో పడిపోకుండా. నరకంలో తర్వాత ఈ లోకంకి వెళ్తాం, ఆ లోకం సరే ఎటు పోయినా చివరికి వెళ్ళేది పరలోకం, నరకమే. కాబట్టి చాలా భూమి మీద ఉన్నంతకాలం మన ప్రవర్తన, నడవడిక, మన ఆలోచనలు ముఖ్యంగా మనం మంచిగా కనపడతాం, బయటికి చాలా మంచిగా కనపడవచ్చు. కానీ మనం ఎలా ఆలోచిస్తున్నాం, కొందరు అనుకుంటారు ఒక వ్యక్తి గురించి, పలానా ఉందే, పలానా అతను అబ్బాయి ఉన్నాడే, అతను ఎంత మంచోడు, నేను ఈ కాలంలో ఎప్పుడు చూడాలి అంత గొప్ప మంచి మనసు ఉన్న వ్యక్తిని, కానీ ఎంత మంచోడు, ఎవరిని ఏమండవు, ఆడి పని ఏదో చూసుకుంటాడు అనుకుంటారు. కానీ అతని ఆలోచన ఎలా ఉందో అది ఎవరికి తెలిసిద్ది? వాడికి తెలిసిద్ది, దేవుడికి తెలిసిద్ది, వాళ్ళిద్దరికీ తెలిసిద్ది. తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల జనాలందరూ కూడా ఏమనుకుంటారు, ఎంత మంచిదో, ఎంత మంచోడు, ఒక్క కల్మషం అనేది కనపడదు అనుకుంటాం. కానీ తీరా 70 సంవత్సరాల ఇది ఆయుష్ అంతా అయిపోయిన తర్వాత పరిస్థితి ఏమైద్ది? నరకంలో పడిపోతాడు. చూసా, ఇదేంటి ఇంత మంచిది నరకంలోకి వచ్చేటంటే నాతో పాటు ఇప్పుడు నేను ఇతను ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే ఆలోచనలో దెబ్బ కొడుతుంది. మన ఆలోచనలోనే అవి గలేజ్గా ఉన్నాయి అనుకో, హృదయాన్ని పరిశోధించే దేవుడు మన ఆలోచనలన్నీ కూడా అలా ఒక కంట కనిపెడతా ఉంటాడు. ఇప్పుడు ఉంటారు, ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, ఒకసారి ఒక ఆడ వెళ్తూ ఉంది. ఆడవాళ్ళు అంటే వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉండవు. సరే, ఏదో పర్సులో ఏదో నగ నట్టడం ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. దొంగలు వచ్చి దోసుకుపోయారు. ఇప్పుడు దొంగలు వచ్చి అటాక్ చేసేసి దోసుకుపోయారు. అలాంటి వాళ్ళు ఎక్కడ పోతారు? అలాంటి వాళ్ళు నరకానికి పోతారు. నరకానికి పోయి వాళ్ళ శిక్షలో అతి భయంకరంగా ఉంటాయి. ఇసుకరేణు అంత తృప్తి వాళ్ళకి వచ్చేది. బాధ సముద్రంలో ఇసుక అంత బాధపడతారు వాళ్ళు, అంత బాధపడతారు. కాబట్టి మన హృదయాలను సైతం కంట్రోల్లో చేసుకోవాలి. మన చేసే పనులే కాదు, పనుల దాకా పోవటం కాదు, అసలు మైండ్లో ఇప్పుడు ఉదాహరణ దొంగతనం చేయాలి అన్న ఆలోచన వచ్చిద్దే, అదే దేవుడికి చాలా అసహ్యంగా ఉండిద్ది. ఇక్కడే తప్పు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడే కంట్రోల్ చేసేసుకోవాలి. వేరు ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ బీజం ఇక్కడ మొదలవుతుంది. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచే తీసేయాలి. ఇది క్రియల రూపం దాల్చకముందే ఇక్కడే దీన్ని పడగొట్టేసేయాలి మనం. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. ఇది క్రియారూపం దాల్చిందనుకో, ఇప్పుడు దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది, క్రియారూపం దాల్చితే దాని శిక్ష దారుణంగా ఉంటాయి. అలా ఏంటంటే ప్రతి కూడా మన చర్యలన్నిటిని, మన ఆలోచనలు, మన చర్యలన్నిటిని చేసే అన్నిటిని కూడా ఒక నిఘా ఉంచుకోవాలి. తన ఆలోచనని జాగ్రత్తగా చూసుకునేవాడు అంట ఆడు నిత్యం బతుకుతాడంట. అంటే పరలోకం పోతాడు, పరలోకం పోయి నిత్యం బతుకుతాడు అక్కడి నుంచి. ఒక భక్తుడి జీవితం, ఒక చిన్నపాటి కొద్దిపాటి భక్తుడైనా పెద్ద భక్తుడైనా వీళ్ళ జీవితం అనేది ఎప్పుడు మొదలైద్దంటే ఈ శరీరం, ఈ మట్టి శరీరం ఉంది, ఇది విడిచిన తర్వాత అస్సలు లైఫ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. ఇది పరీక్ష, ఇది ఎగ్జామ్ హాల్. ఇది భూమి ఉంది కదా, ఈ భూమి అంతా కూడా ఇది ఒక ఎగ్జామ్ సెంటర్. ఈ సెంటర్లో కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలన్నీ మంచిగా పాస్ అయ్యి మార్కులు సంపాదించుకుంటే పరలోకంలో మంచి లైఫ్ అనేది బిగిన్ అయ్యిద్ది, స్టార్ట్ అయ్యిద్ది పరలోకం వెళ్ళిన తర్వాత నుంచి. నేను చూసాను, నువ్వు చూసావంటే నువ్వు భక్తి చేస్తూ ఉంటున్నావు కదా, భక్తి చేసేవాళ్ళకి లోపల దైవాత్మ ఉంటుంది. మనిషికి ఆత్మ ఉండిద్ది, సైన్స్ కూడా ఒప్పుకుంటుంది ఆత్మ ఉండిద్ది అని. ఈ ఆత్మకి జాయింట్గా దైవాత్మ ఉంటుంది భక్తి చేసేవాళ్ళు, అది వాళ్ళకి తెలిసిద్ది. అంటే పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా వాళ్ళకి భక్తి చేసేవాళ్ళకి వాళ్ళకి అర్థమైద్ది. ఇప్పుడు ఏదన్నా జబ్బు చేసింది, జబ్బు చేస్తే పలానా లక్షణాలు వాళ్ళకి అర్థమవుతాయి. పలానా ఇది, పలానా ఉదాహరణకి ఏదైనా యాసిడిటీ ఉంది, యాసిడిటీ ఉండబట్టి నాకు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేది జబ్బు చేసిన వాళ్ళకి అర్థమైద్ది. సూచనలు, పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి కూడా అలా సూచనలు కనపడతా ఉంటాయి, వాళ్ళకి అర్థమైద్దా పరిశుద్ధాత్మ లక్షణం ఇది. పరిశుద్ధాత్మ ఇలా మనల్ని ప్రేరేపిస్తాడు, సంతోషపరుస్తూ ఉంటాడు, మనం
తప్పు చేసినప్పుడు మనలో దుఃఖపడతా ఉంటాడు. తెలియని ఒక అశాంతి. ఒక దేవుడికి విరుద్ధమైన ప్రాంతంలోకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి బాగానే ఉంటుంది ఆ ప్రాంతం, కానీ దేవుడు లోపల లోపల ఇది ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు అనేది మన మొహంలో వచ్చేసింది, మన మొహంలో కనపడతా ఉంటుంది. అలాంటి సందర్భాలు నేను చూసా. అలా దేవుడు దుఃఖపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు అలా పనిచేస్తూ ఉంటాడు. అలా మన చర్యలన్నింటినీ కూడా చూసుకోవాలి, ఒక నిఘా పెట్టుకుని జాగ్రత్తగా చూడాలి. ఇంకోటి, మనం ఆలోచనలు దేవుడు చూడటమే కాదు, అది అసలు పుట్టకముందే దేవుడికి అర్థమైపోతుందంట. ఈ వ్యక్తిలో రేపు ఈ పాటికి ఇతను చెడ్డ ఆలోచన చేయబోతున్నాడు అనేది దేవుడికి అర్థమైపోయింది, దేవుడికి తెలిసిపోయింది. ఇప్పుడు ఆ చెడ్డ ఆలోచన దేవుడు పుట్టిట్లే అతనికి. అప్పుడు సాతాను పుట్టియటం కూడా కాదు, సాతాను పుట్టించిద్ది, కానీ పుట్టుతో వచ్చిన పాప బుద్ధి, అది అతని పితరులో చేసిన పాపాన్ని బట్టి అలాంటి చెడ్డ బుద్ధి వచ్చిందా, లేకపోతే ఏదన్నా ఏదన్నా కానివ్వండి, అతనిలో ఉన్న పాప బుద్ధి ఉండిద్ది చూసావా, ఆ పాప బుద్ధిని బట్టి అతనికి ఆలోచన వస్తుంది, రేపు ఈ పాటికి చెడు ఆలోచన చేయబోతున్నాడు, చేసి నాకు కోపం తెప్పించబోతున్నాడు. దేవుడికి అర్థమైంది. ఆలోచన వచ్చింది కదా అతనికి, ఈ ఆలోచన అనేది దేవుడు తెప్పిలా. ఇప్పుడు చాలామంది, నేను ఈ తప్పు చేశాను, దేవుడు తెలియకుండా నేను చేశానా, దేవుడు ఆజ్ఞ లేనిదే ఏదైనా జరిగిద్దా, నేను తప్పు చేశాను దేవుడు ఆజ్ఞ. ఇప్పుడు హిందువులు అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే సేమైనా కుట్టిద్దా అని. ఇప్పుడు నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు ఆజ్ఞల వల్ల చేశాను కాబట్టి చేయించినోడిది తప్పు, దేవుడిదే తప్పు, నాదేం తప్పు అని వాదించేవాళ్ళు ఉంటారు. అది నీ పాప స్వభావాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు కాబట్టి శిక్షించబడేది నీవే, అది దేవుడి సంబంధం ఉండదు. దేవుడి కర్మ ఆడిదే కదా. ఇప్పుడు నువ్వు చేసావంటే నువ్వే భరించాలి దాన్ని, అది నీ ఆలోచన, అది నీ పొరపాటు, దానికి బాధ్యుడు నీవే, అంతేగాని అది దేవుడికి సంబంధం లేదు. ఎవడి పాపాన్ని వాడు భరించాల్సిందే, శిక్షించబడతాడు. కాబట్టి అలా శిక్ష అనేది నీ మీద, ఇప్పుడు మనందరి మీద రాకుండా ఉండటం కోసం దేవుడు ఒక ప్రణాళిక వేసాడు. ఒక గొర్రెపిల్లని వధించాడు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనందరి పాపాల కోసం సిలువలో బలి అయ్యాడు. ఎందుకోసం? మన అందరి ఆత్మల్ని కడిగటం కోసం, మన ఆత్మల్ని కడిగి పరిశుద్ధపరచటం కోసం. అది పరిశుద్ధంగా ఉంటే ఏమైంది? పరలోకం వెళ్ళగలుగుతాం. లోపల ఆత్మ శుద్ధిగా ఉందంటే, శుద్ధిగా ఉండాలంటే రక్తం కావాలి, పరమాత్ముడు రక్తం కావాలి. పరమాత్ముడికి అసలు రక్తం ఏమున్నది కదా, అందుకని మనిషి రూపం రాల్చి తనని తాను మిక్సీలో వేసిన బీట్రూట్ లాగా సిలువలో అలా అయ్యాడు. బీట్రూట్ మొక్కను మిక్సీలో వేసామనుకో, ఫుల్ బీట్రూట్ని మిక్సీలో వేస్తే ఏమైద్ది? మొత్తం రక్తమయంలా కనబడుద్ది. అలాగే ఆ సిలువలో యేసు ప్రభు అలా అయిపోయాడు. ఎందుకయ్యాడు? మన ఆత్మను శుద్ధీకరించడం కోసం. శుద్ధీకరించబడితే పరలోకం వెళ్ళగలుగుతాం. అందుకోసం యేసు ప్రభు మన అందరి పాపాలు బట్టి బలి అయ్యాడు. మనం ఏంటంటే మన పాపాలకి శిక్ష మనం భరించాల్సిన పని ఉండదు, కాకపోతే అవమాన పాలవుతాం. ఎప్పుడు యేసు ప్రభుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని నమ్ముకుని ఆ ప్రకారం నడుస్తూ ఉండి కొద్ది రోజులు నడిచి అలా పడిపోతూ ఉంటున్నాం అనుకో, పడతా అదే దేవుడు నాకు లోబడతా కొన్ని రోజులు లోబడకుండా, మళ్ళీ కొద్ది రోజులు లోబడతా, మళ్ళీ కొద్ది రోజులు లోబడకుండా అలా ఉంటే లోబట్టలేదు కదా, ఆ లోబడకపోవటం వల్ల చెత్తా చెదారం అనేది తన అకౌంట్లో పెరిగిపోయి అది ఇక పోదు, అది ఒక అవమానకరంగా మిగిలిపోయిద్ది. అంటే క్రెడిట్ తగ్గిపోయిద్ది. ఇప్పుడు బ్యాంకు సమయానికి కట్టకపోయినా, సరిగ్గా చెల్లించకపోయినా ఇలాంటి క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిద్ది అంటారు కదా, అలా మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిద్ది కదా అంటారు కదా, క్రెడిట్ అలా మన స్కోరింగ్ అనేది తగ్గిపోయిద్ది. అలా మన స్కోర్ తగ్గిపోయిద్ది ఎప్పుడు పాపాలు చేస్తూ ఉంటే. కొద్ది రోజులు పాపాలు చేస్తా
ఇంకొద్ది రోజులు దేవుడికి లోపడతా అలా ఉంటే. కాబట్టి మనం ఏంటంటే అలాంటి పాపం లేకుండా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇకను పాపము చేయకు, నీకు ఇంకా ఎక్కువ కీడు కలగకుండా ఉండాలి అంటే ఇప్పటి వరకు బాగానే ఉందో, రక్షణ పొందావు, నీ పాపాల నుంచి రక్షణ పొందావు, దేవుని నమ్ముకోవటం, యేసుప్రభుని నమ్ముకోవడం ద్వారా నీ పాపాల నుంచి రక్షణ పొందావు. ఇకను పాపం చేయొద్దు, పాపం చేస్తే ఇంకా ఎక్కువ కీడు జరిగిద్ది అని దేవుడు అంటాడు. ఎందుకు? పాపం చేస్తే అపవాది ఎవరిని మింగుదావని కాచు కూర్చుంటా ఉంటాడు. ఎవరిలో ఏ అపవిత్రత ఉందా, నాకు అనుకూలమైన వాళ్ళు ఎక్కడ ఉన్నారా, ఇదిగో ఫలానా ఇక్కడ ఉన్నాడు, ఇదిగో వాక్యం చెప్తున్నాడు, ఇతను నాకు అనుకూలంగా ఉన్నాడు, లేకపోతే అది అక్కడ ఆమె కూర్చుంది, ఆమె అనుకూలంగా ఉంది. అలా ఎత్తుక్కుంటా దొరికింది. ఫలానా ఆమె కోసం కొంతమంది సాతాను దూతలను ఏర్పాటు చేసి వదులుతాడట. ఆమె 65 సంవత్సరాలు అనుకో ఉదాహరణకి, 60 సంవత్సరాల పాటు ఈ దూతలు అక్కడే ఉంటాయి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. ఏంటంటే ఆ డ్యూటీ ఏంటంటే ఈ ఆత్మనే ఇంకా ఇప్పుడు ఎటు చెడు ఉంది కాబట్టి ఇంకొంచెం చెడు చేపించేసి ఇక ఆమె అకౌంట్లో బాగా తప్పుడుది అన్న పడిపోవాలి, పడిపోతే చక్కగా తీసుకెళ్ళిపోయి నరకంలో హింసించవచ్చు అన్న ప్లాన్. అలా అవుతూ ఉండుద్ది. కాబట్టి జీవితకాలంలో కూడా పాపానికి దూరంగా ఉండాలి. అదే మనిషి విధి. పాపం అంటే దేవుడికి చెట్ట అసహ్యం. బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు సైతం పాపానికి అస్సలు చోటు ఇవ్వకూడదు. మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే అంతగా పాపం నుంచి దూరంగా ఉండాలి. లేదంటే సాతాను దెబ్బేసేసిద్ది. ప్రార్థన చేసేవాళ్ళకి శోధనలు వస్తాయి అంటూ ఉంటారు కదా కొందరు. ఇదే దీనికి కారణం. నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తావు, కానీ సాతాను కూడా ఎక్కువగా నీ మీద నిఘా ఎక్కువ పెట్టిద్ది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా అప్పడం అయిపోయింది. అప్పడం లాగా అంటే ఇబ్బందులు, అవమానకరంగా ఏదో పరిస్థితులు కొంచెం తారుమారు అవుతూ ఉంటాయి. కొంచెం అలా ఇబ్బంది పెరిగిద్ది. అందుకే పాపానికి కొద్దిగా కూడా చోటు ఇవ్వద్దని యేసుప్రభు చెప్పింది. మరలను ఇంకా నువ్వు పాపం చేయొద్దు, చేస్తే ఇంకా చెడు జరిగిద్ది అన్నట్టుగా యేసుప్రభుల వారు చెప్తారు. అలా దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు మన అందరి పాపాల కోసం చనిపోక ముందు ఒక మాట చెప్తారు. అదేంటో మనం ఒకసారి ధ్యానిద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 14వ వచనం చదువు. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడైనా, నేను శ్రమపడక మునుపును మీతో కూడా ఈ పస్కాను భుజించవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపవనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము తాగనని మీతో చెప్పుచున్నాను. గిన్నెలో ద్రాక్షారసం ఉంది. ఈ ద్రాక్షారసం అంట యేసు ప్రభు మనుషులందరి పాపాల కోసం ఆరపోయే ఆ రక్తానికి గుర్తుగా ఉంది. ఇది తాగండి, ప్రార్థించుకుని తాగండి. తాగితే ఆ రక్తం యేసు ప్రభు తర్వాత సిలువలో కార్చబోయే ఆ రక్తం ఉంది కదా, ఆ రక్తం ఈ శిష్యుడు మీ అందరినీ కూడా శుద్ధీకరించింది. తర్వాత నేను యేసు ప్రభు ఇది పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రాసెస్ ఇదే. ఈ గిన్నెలోది ద్రాక్షారసం, దీన్ని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ప్రార్థించి మీరు భుజించాలి. అప్పుడు ఇది ఆత్మను శుద్ధి చేసిద్ది. ఇది యేసుప్రభు రక్తానికి గుర్తుగా ఉంది. ప్రతి ఒక్క వారంలో ఒకసారైనా లేకపోతే నెలలో ఒకసారైనా ఇది తప్పకుండా చేయాలి. ఇలాంటి వారినే యేసుప్రభు తన శరీరాన్ని భుజించి రక్తాన్ని వాడినే యేసుప్రభు నేను లేపుతాను అన్నాడు. అలాంటి వారిని రెండో రాకడలో దేవుడు వస్తాడంట. మరలా పరిశుద్ధంగా జీవించే వారి కోసమే వస్తాడంట. వాళ్ళని తీసుకెళ్తాడంట, పరలోకం తీసుకెళ్తాడంట. ఈ భూమి ఏంటంటే ఇక దీనికి అంతం దగ్గర పడుతుంది. దేవుడు వచ్చిన తర్వాత పరిశుద్ధంగా జీవించేవాళ్ళు ఉంటారు చూసేవా, కొద్దిమంది డబ్బు పిచ్చిలో వ్యామోహంలో పడిపోయి వాడిని మోసం చేయ
కాటాలు తూకం తప్పుడు తూకం ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసావా? ఇలాంటి వాళ్ళు అందరూ కూడా దేవుడు చల్ల అంటాడు, మీరు పనికిరారు, వేస్ట్ అంటాడు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు చివరికి. భూమి మీద కొద్ది రోజులు ఉండా లేకపోయినా నరకానికి పోతారు ఫైనల్గా. ఈ పరిశుద్ధులు మాత్రం కొందరు ఉంటారే, తక్కువ మంది ఉంటారంట. వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారంట. వీళ్ళు మాత్రం పరలోకాన్ని తీసుకెళ్తాడు దేవుడు. ఈ పరిశుద్ధులు ఏం చేయాలి? భూమి మీద ఉన్నంతకాలం ప్రభువా ఇదిగో ఇది నీది ద్రాక్షారసం, నువ్వు కాచిన రక్తానికి గుర్తుగా ఉన్న ఈ ద్రాక్షారసం, దీన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుని, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుని దీన్ని భుజించాలి. అది క్రమం తప్పకుండా అలా చేస్తూ ఉండాలి. అపోస్తులు కూడా క్రమం తప్పకుండా ఈ రొట్టె విరిచేవాళ్ళు అంట. విరువబడిన ఈ దేవుని శరీరాన్ని, యేసు ప్రభుల వారి శరీరానికి గుర్తుగా ఉన్న ఈ రొట్టె గుర్తుగా ఉంది యేసుప్రభు శరీరానికి. దాన్ని కూడా ఆ రొట్టెని మనం ప్రార్థన చేసుకుని మనం దాన్ని భుజించాలి. అప్పుడు ఆయన శరీరం తిన్నట్టు, ఆయన రక్తం తాగినట్టు. అలా చేస్తేనే మన లోపల ఉన్న ఆత్మ శుద్ధిగా ఉండిద్ది, మన శరీరం కూడా తెలియకుండా శుద్ధిగా ఉంటుంది. శుద్ధి అంటే ఏదో రోగాలు రాకుండా, ఏదో ఇన్ఫెక్షన్లు అని కాదు, కానీ అది దేవుడికి తెలిసిద్ది ఆ శుద్ధి ఏంటో. అది మన టెక్నాలజీకి అందదు. అది ఆ శుద్ధి శరీరం, ఆత్మ ముఖ్యంగా శుద్ధిగా ఉండిద్ది. శరీరం కూడా ఉండిద్ది. ఆ శుద్ధి అనేది మనకి సరిగ్గా తెలియదు. ఈ లోకంలో ఉండే ఎంత సైంటిస్టులకైనా సరిగ్గా తెలియకపోవచ్చు, లేదంటే అంత టెక్నాలజీ ప్రస్తుతం లేదు. మన టెక్నాలజీ అంతా కూడా ఎల్కేజీ దశలో ఉంది. అది ఎదగాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు. అయినా కానీ దేవుడు సంబంధించినవి అంతగా పసిగట్టలేదు. దేవుడు సంబంధించినవి అన్నీ కూడా ఎవరికైతే లోపల భక్తి చేసేవాడు పరిశుద్ధాత్మ ఉంటుంది కదా, ఆ పరిశుద్ధాత్మ ఉంటే వాళ్ళకి తెలిసిద్ది, ఉంటేనే తెలిసిద్ది. పరిశుద్ధాత్మ ఉంటేనే తెలిసిద్ది ఆ దేవుడి విషయాలని. మిగతా వాళ్ళకి సరిగ్గా తెలియదు. గతంలో పూర్వంలో ఉన్న వాళ్ళు కూడా భవిష్యత్తుని తెలిసింది వాళ్ళకి. కారణం ఏంటంటే ఈ ఆత్మలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ఆత్మలు తెలియచేస్తూ ఉంటాయి. ఏది కూడా చెడుకు వాడకూడదు. ఏది ఉన్నా కానీ చెడుకు వాడితే నరకంలో రిజర్వేషన్ అయిపోయిద్ది. ఇక్కడ ఉన్నప్పుడే రిజర్వేషన్ అయిద్ది. మనం మరలా నీతిగా నడుచుకుంటే పరలోకంలో రిజర్వేషన్ అయిద్ది. అలా మరలా అవినీతిగా ఉంటే నరకంలో రిజర్వేషన్ అలా అవుతూ ఉండిద్ది. ఇక జీవితకాలం 70 సంవత్సరాలు అవుతూ ఉండిద్ది. ఏది ఫైనల్ అయితే ఇక అది అలా ఓవరాల్గా చూసుకుని అడిపోతారు ఇక అలా. కాబట్టి ఈ పాపం అనేది అతి భయంకరం. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆలోచన అని చెప్పా కదా ఇందాకడ, ఏదైతే చెడు ఆలోచన వచ్చిందో దాన్ని ఆలోచించామంటే బాంబుకి సిలిండర్ ఉండిద్దే, పేలే సిలిండర్, ఆ సిలిండర్కి దగ్గరకి వెళ్తున్నట్టు అంట. ఇప్పుడు సిలిండర్ కోసం దొంగిలిస్తున్నట్టు పేలే సిలిండర్ని కాజేస్తున్న వ్యక్తిని పోలి ఉంటాడంట. ఎవరైతే చెడు ఆలోచన చేస్తారే ఆ వ్యక్తి పేలే సిలిండర్ చుట్టూ అదేదో బంగారం అన్నట్టుగా దాని చుట్టూ తిరుగుతా దీన్ని ఎలా కాచేద్దామా అన్న ఆ టైప్ని పోలి ఉంటాడంట. ఈ చెడు ఆలోచనలు అలాంటి వ్యక్తి అంట. సిలిండర్ ఎలా కాచేద్దామా అన్న వ్యక్తిని పోలి ఉంటాడంట. దేవుడు నాకు చూపించాడు ఒకసారి, 1-2 సార్లు నాకు వచ్చింది. ఇలాంటి 3-4 సార్లు కూడా వచ్చింది. అలాంటి వ్యక్తులను పోలి ఉంటారంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాపం చేస్తే ఇప్పుడు నేనున్నా దేవునికి విరుద్ధమని చేశాను అనుకో, యేసు ప్రభువులు వారు ఉన్నారు కదా పరలోకంలో, ఆయన గాయాలు అనేవి ఇంకా రేగుతాయి అంట. శిలువలో చీల్చేసి ఉన్నాయి కదా, ఆ గాయాలన్నీ దేవుడికి యేసు ప్రభువులు వారికి ఉంటాయి. ఆ గాయాలన్నీ ఇంకా రేగుతాయి. అలా ఆ గాయాలు ఇంకా రేగుతాయి మనం పాపాలు ఆయన బిడ్డ. ఇప్పుడు ఆయన బిడ్డగా ఉన్నాం కదా భూమి మీద, బాప్తీసం తీసుకోవటం ద్వారా ఆయనకి ధరించుకున్నాం. మనం అంతా ఆయనకి శరీరాలుగా ఉన్నాం, మొండేలుగా. తల యేసుప్రభు, మొండేలు మనంగా ఉన్నాం. మొండెం పాపం చేసిందంటే ఒకళ్ళు పాపం చేసిన పరలోకంలో ఉన్న యేసుప్రభుకి గాయాలు అవుతాయి అంట. ఇంకా గాయాలని చీల్చి చెండాడుతున్న వ్యక్తుల్ని పోలి ఉంటాం. ఆయన గాయాలు చీల్చి చెండాడుతున్నట్టే. కాబట్టి శిక్ష ఉంటుంది. శిక్ష అంటే అవమానంగానే శిక్షగానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి పాపం విషయంలో అని యేసుప్రభుల వారు పదే చెప్తూ ఉంటారు. లోకా 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీకు వారికంటే శిష్యులకిచ్చి, అంటే జెరూసలేంలో ఒక మేడ పైన వీళ్ళు ఉంటారు. ఆరాధన కార్యక్రమం జరిగిస్తాడు అక్కడ వాళ్ళ చేత. ఇలాగే చేయాలి, ఇలా చేయించండి అన్నట్టుగా వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలననైనా కొత్త నిబంధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కొత్త నిబంధన. పాత నిబంధన రద్దు చేయబడుతుంది. ఇక నుంచి కొత్త నిబంధన రాబోతుంది. ఇది మానవాళ్ళందరికీ చెందుతుంది. ఇది పాత నిబంధన ఇజ్రాయేల్తో మాత్రమే చేసింది, అబ్రహాము సంతానంతో. కానీ ఈ కొత్త నిబంధన లోకంలో ఉన్న సకల సృష్టితో చేయబడుతుంది. అబ్రహాం సంతానం అని బయట అన్యులని సంబంధం లేకుండా ఇది ఎవరైతే ఈ నిబంధనలోకి వస్తారో అందరూ కూడా దేవుని పిల్లలుగా, కుమారులుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ఎవరో రొట్టె భుజిస్తా ద్రాక్షారసం ప్రార్థనాపూర్వకంగా ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో, యేసుప్రభుని బాప్తిసం పొంది చేస్తూ ఉంటారో వాళ్ళందరూ దేవుడి కుమార్తెలుగా ఉంటారు. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.